రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ ఒడి చదువుల గుడి. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మారుమూల గ్రామీణ ప్రాంతంలో అక్షర యజ్ఞం చేస్తోంది ఈ విద్యాలయం. ఆధునికతకు భారతీయతను జోడించి నైతిక విలువలతో కూడిన విద్యా బోధన చేస్తోంది. తక్కువ ఫీజులతో పల్లెటూరి పిల్లల జీవితాల్లో విజ్ఞాన కాంతులు వెదజల్లుతోంది. క్రమశిక్షణ అలవర్చుతూ వ్యక్తిత్వ వికాసం పెంపొందిస్తూ ప్రతిభను ప్రోత్సహిస్తూ జీవితంలో సమున్నత స్థితికి తీసుకెళ్లే సదాశయంతో పనిచేస్తోంది. నిర్వాహకులు దాతల కృషితో అమ్మ ఆలన నాన్న పాలనకు అచ్చమైన ఉదాహరణగా నిలుస్తోంది. విజయనగరం జిల్లా జామి మండలం విజయనగిరిలో కొలువైన రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాంగణమిది. యోగ చైతన్య సంస్థ ద్వారా రామ్లాల్ ప్రభుజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థ ఇది. 2010లో ప్రాథమిక పాఠశాలగా మొదలై 2018 నాటికి ఉన్నత పాఠశాలగా ఎదిగింది. ప్రస్తుతం ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు 600 మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతోంది. తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్య అందిస్తుండటం రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రత్యేకత. పచ్చటి పొలాలు, ఆహ్లాదకర వాతావరణం మధ్య విద్యాసేవలో తరిస్తోంది. కార్పొరేట్కు దీటుగా రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో డిజిటల్ విద్యా బోధన చేస్తున్నారు. అందుకోసం ప్రతి తరగతి గదిలో ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన పెద్ద తెరలు ఏర్పాటు చేశారు. 40 కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్, సకల సౌకర్యాలతో సైన్స్ ల్యాబ్ అందుబాటులో ఉన్నాయి. 34 మంది నిపుణులైన ఉపాధ్యాయులు పిల్లలను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల కోసం ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ప్రవేశపెట్టారు. 3 ఏళ్లుగా 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత నమోదవుతోంది. చాలా మంది 90% పైగానే మార్కులు సాధిస్తుండటం విశేషం. రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తక్కువ ఫీజులే వసూలు చేస్తోంది. తండ్రి చనిపోయిన వారికి ఆర్థిక స్థితి బాగాలేని విద్యార్థులకు అండగా నిలుస్తోంది. దాతలు 50% ఫీజు చెల్లిస్తుండగా మిగిలిన 50% స్కూల్ నిర్వాహకులే భరిస్తున్నారు. మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ప్రతి తరగతిలో ప్రతిభ చూపిన 3-4కి 100% రాయితీతో చదువుకునే అవకాశం కల్పిస్తోంది. పిల్లల స్థితిగతులపై 3 నెలలకొకసారి తల్లిదండ్రుల్ని పిలిపించి మాట్లాడతారు. వెనకబడిన పిల్లల కోసం సాయంత్రం గంట పాటు అదనపు బోధన ఉంటుంది. నవోదయ, సైనిక్ స్కూల్ ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బాలబాలికల వసతి గృహాల్లో 170 మంది విద్యార్థులుంటున్నారు. ప్రిన్సిపల్ తో పాటు 6 ఉపాధ్యాయుల కుటుంబాలు ఇక్కడే నివాసం ఉంటున్నాయి. హాస్టల్లో రుచి శుచి కలిగిన ఆహారం అందిస్తున్నారు. మెనూ ప్రకారం ఏ రోజుకారోజు వంటకాలు సిద్ధం చేస్తారు. ఉదయం 6 గంటలకే పాలు, రోజుకో రకమైన అల్పాహారం, మధ్యాహ్నం రాత్రి వేళల్లో వేడివేడిగా పోషకాహారం వడ్డిస్తారు. సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. విద్యార్థుల దుస్తులు ఉతికేందుకు భారీ వాషింగ్ మిషన్లు, డ్రైయర్లు వినియోగిస్తున్నారు. ప్రతి నెల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఏకాగ్రత, శారీరక, మానసిక శ్రేయస్సు కోసం రోజువారీ యోగాభ్యాసం ఈ స్కూల్ ప్రత్యేకత. ఇక్కడ తర్ఫీదు పొందిన పిల్లలు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపుతున్నారు. 2014-15లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో స్కూల్ విద్యార్థి హర్షవర్ధన్ నాయుడు విజేతగా నిలిచాడు. అదే ఏడాది పూణేలో జరిగిన జాతీయ యోగా పోటీల్లో కృష్ణవంశీ మొదటి స్థానంతో సత్తా చాటగా హర్ష, హరీష్, నవతేజ వరుసగా 3, 5, 8వ స్థానాలతో ఆకట్టుకున్నారు. జాతీయ బాలికల విభాగంలో అనుష్క, భార్గవ సింధుదేవి, యామిని ప్రతిభ కనబరిచారు. గతేడాది రాష్ట్ర స్థాయిలో దినేష్ కార్తిక్ కు 4వ స్థానం దక్కగా మరో 3 జిల్లా స్థాయి పతకాలు వచ్చాయి. శ్రీ భగవాన్ సత్యసాయి ట్రస్ట్ గతేడాది నిర్వహించిన వేద పఠనం పోటీల్లో జిల్లా స్థాయిలో 9 మంది విద్యార్థులు ప్రతిభ చూపారు. 8వ తరగతి విద్యార్థిని కేవైఎస్ గౌరీ
భగవద్గీత 18 అధ్యాయాలు అనర్గళంగా చెప్పి జిల్లా స్థాయి విజేతగా నిలిచింది. రామా స్కూల్లో విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం ప్రతిభను వెలికితీసేలా క్రీడలకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారు. ఇప్పటి వరకు స్కూల్ ప్రాంగణంలోనే ఆటల్లో శిక్షణ పొందుతుండగా విశాలమైన మైదానం కోసం సమీపంలోనే ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. 10వ తరగతి విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంతో కలిసి చుట్టుపక్కల గ్రామాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత ఆవశ్యకతను గ్రామస్తులకు తెలియచేస్తున్నారు. 16 నెలల క్రితం విజయనగరం జిల్లా అలమండ వద్ద 2 రైళ్లు ఢీకొని పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఆ రోజు స్కూల్ విద్యార్థులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అందరూ ఒక్కటి అనే భావన కలిగేలా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా ఏకరూప దుస్తులు ధరిస్తారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా పాఠశాల ప్రవేశ ద్వారం నుంచి అడుగడుగునా ఆసక్తికర సూక్తులు ఆకట్టుకుంటాయి. చుట్టుపక్కల 20 గ్రామాల విద్యార్థుల రాకపోకలకు వీలుగా 6 బస్సులు నడుపుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరో 2 బస్సులు తిప్పేందుకు సిద్ధమయ్యారు. భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూల్ ప్రాంగణంలో 36 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంత మంచి విద్యాసంస్థ రూపుదిద్దుకోవడం వెనుక ఎంతో మంది కృషి ఉంది. విజయనగిరి గ్రామానికి చెందిన యోగాచార్యులు రాపర్తి రామారావు 30 ఏళ్లు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. 1993లో స్థానికంగా యోగాశ్రమం నెలకొల్పారు. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు విలువలతో కూడిన విద్య అందించాలనే ఆశయంతో 2000 సంవత్సరంలో 6 విద్యార్థులతో గురుకులం ప్రారంభించారు. ఆ తర్వాత నెమ్మదిగా ఎదుగుతూ వచ్చింది. స్కూల్ మరింత వృద్ధి చెందితే పిల్లల జీవితాలు బాగుంటాయనే భావనతో విద్యార్థుల తల్లిదండ్రులే దాతలుగా మారారు. విరాళాలతో 5.50 ఎకరాల భూమి సేకరించి ట్రస్టుకు అందించారు. విశాఖకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ వ్యవస్థాపకులు రాయల వెంకటేశ్వరరావు సిఎస్ఆర్ నిధులతో 2019లో 20,000 చదరపడుగుల్లో 3 అంతస్తుల భవనం నిర్మించారు. ఆ తర్వాత 40,000 చదరపడుగుల్లో మరింత ఉన్నతంగా తీర్చిదిద్దారు. హాస్టల్ భవనాలు, సిబ్బంది క్వార్టర్స్ కూడా కట్టించారు. మంచి స్కూల్ కడితే ఈ చుట్టుపక్కల విలేజ్ అంతా రైతులు వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం మీద అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత పెద్ద లెవెల్కి వస్తుందని నేను అనుకోలేదు. అది కడుతూ ఉండగానే స్ట్రెంగ్త్ కూడా పెరిగిపోయింది. అక్కడ ఉన్న పిల్లలందరూ రావడం, అందరూ ఎంకరేజింగ్గా ఉండడంతో నేను ఇంకా ముందుకెళ్ళాను. హాస్టల్గా ఒక 300 మంది హాస్టల్కి, స్టూడెంట్స్ 500 మందికి, 800 వరకు వాళ్ళ అకామిడేషన్ ఉండేటట్టు ఈ 5 ఏళ్లలో పూర్తిగా కట్టేశాం. ఆ ఏరియాకే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఓన్లీ జామి మండలానికి. ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ పిల్లలకి మనం చదువు చెప్పించి, సబ్సిడైజ్గా చదువు చెప్పించితే వాళ్ళందరూ ముందుకెళ్తారు. ఒక జనరేషన్కి మనం ఉపయోగపడతామనే ఉద్దేశంతోనూ అసలు ఈ స్కూల్ కట్టడం కూడా జరిగింది. రాయల వెంకటేశ్వరరావు మిత్రుడు ఎన్టీఈసీ సంస్థ అధినేత చిత్తరంజన్ తన వంతుగా స్కూలుకు అవసరమైన ఫర్నిచర్ సమకూర్చారు. యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ కలిపి 40 kV సోలార్ ప్లాంట్, పవర్ హీటర్లు అందజేశాయి. ఏటా విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ ఇస్తున్నాయి. ఫస్ట్ స్కూలు కట్టాలని ప్రపోజల్ రాగానే ఆయన మనోభావం చెప్పారు నాకు, ఇలాగా స్కూల్ కడదాము, సో నేను బాధ్యత తీసుకుంటాను, మీరు చేయగలిగిన సహాయం మీరు చేయండి అని చెప్పారు. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ స్కూల్స్ మీద. తర్వాత యోగా ఆశ్రమం మీద కూడా ఆయనకి చాలా ఇంట్రెస్ట్. యోగా ఆశ్రమాన్ని కూడా ఆయన చాలా చేశారు. సరే, ఈ స్కూలు చెప్పాలంటే అక్కడ ఉన్న పిల్లలకి అదృష్టం. వాళ్ళకి అక్కడ ఈ ఫెసిలిటీస్తో అక్కడ దగ్గరలో వాళ్ళకి ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ దగ్గరలో ఇంతటి చక్కటి స్కూలు ఇన్ని ఫెసిలిటీస్లో దొరకడం అనేది గురువు గారి ఆలోచన,
ఆ పిల్లల అదృష్టం, పేరెంట్స్ అదృష్టం. మా రోజుల్లో మాకైతే దొరకలేదు. యోగాచార్యులు రాపర్తి రామారావు స్ఫూర్తితో డైరెక్టర్ రవీంద్రనాథ్ స్కూలుని ముందుకు నడిపిస్తున్నారు. అంటే అకాడమికల్లీ యాజ్ ఎకనమికల్లీ ఇది రెండు విధాలుగా వెనకబడిన పిల్లలకి మనం ఉన్నతమైన విద్యని, ఉన్నత విలువలతో కూడిన విద్యని అందరికీ కూడా అందించాలనే గురుగారి ఆశయం మేరకు మేమంతా కలిసి ఈ స్కూల్ రన్ చేయడం జరుగుతుంది. ఈ మోడర్న్ ఎడ్యుకేషన్కి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫెసిలిటీస్ మన తాలూకా విలువలతో, భారతీయ సాంప్రదాయం ప్రకారం ఉన్న విలువలతో ఇద్దామనే ఉద్దేశంతో ఇదంతా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఒక కార్పొరేట్ స్కూల్కి ఎటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయో అంతకన్నా ఎక్కువే ప్రొవైడ్ చేసి మనం వాళ్ళకి ఈ పూరెస్ట్ ఆఫ్ పూర్ వారికి ఫీజులు పూర్తిగా కానీ లేకపోతే వారు కన్సెషన్ వైజ్ కానీ వాళ్ళని ఇచ్చి మనం వాళ్ళకి విద్యాభివృద్ధికి కావాల్సిన సహకారం అంతా మనం అందిస్తున్నాం. ఇంత మంచి విద్యా సంస్థలో చదువుకునే అవకాశం దక్కడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.